ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. జూన్ మాసంలో కుంభరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, రెమెడీస్ వీలు చేసుకోవాలి? మణికంఠ గారు, నాకు లాస్ట్ మంత్ కుంభరాశి కాల్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఎక్కువ మంది, ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి నాకు స్పెషల్ అటాచ్మెంట్. ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్కి ఫస్ట్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న శతభిష నక్షత్రం బాగా వైరల్ అయింది. అంటే నాకు లైఫ్ ఆస్ట్రాలజర్కి ఒక పాత్ ఇచ్చిన ఈ కుంభరాశి వాళ్ళు అనమాట. అక్కడి నుంచి ప్రతిసారి కుంభరాశి చేసిన వాళ్ళకి ఎక్కువగా నాకు కాల్స్ వస్తే ఎక్కువ వైరల్ కూడా అవుతూ ఉంటాయి అనమాట. ఈ కుంభరాశి కనుక మనం చూసుకుంటే చాలా మంచి శుభ పరిణామం. ఈ మనకి విశ్వవసు నామ సంవత్సరం జరిగింది. అంతకుముందు 5 yearsతో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాబ్లమ్స్ 70% తగ్గిపోతాయి. అందుకు ఒకటికి ఏలినాటి శని థర్డ్ ఫేజ్లోకి రావడంతో ఈ శని ప్రభావం బలహీనపడి బాగుంటుంది. రెండో ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మే 14 నుంచి గురువు మారారండి. వీళ్ళకి గురువు మారిన ఒక 15 days వరకు వీళ్ళకి వేద ఉండటం వల్ల గురువు యొక్క ప్రభావం ఉండదు. కానీ జూన్ మంత్ 15th తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం కలిసి వస్తుంది. అందుకని ఓవరాల్గా కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి నాకు వచ్చిన కాల్స్ కానీ వాటి అందరికీ అదే చెప్తూ ఉంటా. ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమి తీసుకోవద్దండి. ఒక 2 months, లాస్ట్ 3 months నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. లాస్ట్ మంత్ కూడా చెప్పాను, ఆగండి, మే 15 తర్వాత ఇనిషియేట్ చేయండి, ధన ప్రవాహం వస్తుంది, కొత్తగా ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి, అన్నీ కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అంతకుముందు పడే ప్రాబ్లమ్స్ 70% తగ్గిపోతాయండి. ఇంకా గురువు బాగా ఉపయోగం చేస్తున్నారు. మనకి ఇప్పుడు కనుక చూసుకుంటే జూన్ మంత్ ఎలా ఉందో చూద్దాం. మనకి వీళ్ళకి కుంభరాశి వాళ్ళు ధనిష్ట 3-4 పాదాలు, తర్వాత శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా మనకి కుంభరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనకు చూసుకుంటే చాలా ఎక్కువ మంది పేరు బలం ఉన్న వాళ్ళంతా ఇందులోనే ఉంటారండి. ఎందుకంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా ఈ పేర్లన్నీ కామన్గా ఉంటాయి. సురేషు, సుబ్బారావు, సుబ్బలక్ష్మి, సీను, గోపి, మనకు చాలా ఉంటాయి. సునీత, సునీలు, ఈ పేర్లంతా ఇందులోనే ఉంటారనమాట. దానయ్య, తర్వాత దా అన్న పేరుతో కూడా, సో అన్న పేరుతో, ఇవన్నీ కామన్గా ఉంటాయి. గు అనే పేర్లు, గే అనే పేర్లు, గో అనే పేర్లు అంతా కూడా ఎక్కువగా పేరు బలం. అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కనుక నాకు ఎవరైనా ఫోన్ చేస్తే ఈ పేరు బలం ఉన్నవాళ్ళు ఇందులో ఎక్కువ మంది ఉంటారనమాట. మనకి ఆంధ్రాలో తెలుసు కదండి, ఎక్కువ పేర్లు ఈ పేర్లే ఎక్కువ ఉంటాయి అనమాట. కుంభరాశి వాళ్ళు కనుక పేరు బలం చూసుకుంటే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్ ఉన్న వాళ్ళంతా కూడా మనకి కుంభరాశిలో వస్తారు. గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో జూన్ 15వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. బుధుని సంచారం మళ్ళీ అదే మిథున రాశిలో జూన్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. శుక్రుడు మీన రాశిలో వీళ్ళకి 31 తారీఖు, దాదాపు ఈ మంత్ ఏంటంటే జూన్ 29th వరకు కూడా వీళ్ళు మీన రాశిలో అక్కడే ఉన్నారండి. వీళ్ళకి లాస్ట్ 3-4 months నుంచి వాళ్ళకి శుక్రుడు అది అక్కడే ఉన్నారు. ఈ కుంభరాశి వాళ్ళకి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు అనమాట శుక్రుడు. కుజుడు వచ్చేటప్పటికి 7th హౌస్లోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. తర్వాత ఇవి వాళ్ళు వచ్చేటప్పటికి సింహరాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఎలా ఉంది, మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. మన మహర్షులు జ్యోతిష శాస్త్రంలో ఇచ్చారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే వెరీ బ్రీఫ్గా వాళ్ళకి ఎలా ఉందో మనకంతా తెలుసుకోవచ్చు. ఇందులో వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, 14వ తారీఖు ముందు సూర్యుడి వల్ల సూర్యుడు ఒక తటస్థంగా ఉంటారు, పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఏముండరు. తర్వాత సూర్యుడు 14వ తారీఖు మారిన తర్వాత జూన్ 15th తర్వాత ఎలా ఉంటుందంటే మనోరజం, మనసులో కొంచెం విచారంకరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా అలసిపోతూ ఉంటారు. తర్వాత భార్యతోటి, పుత్రులతోటి చిన్నగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా గ్రోత్ విషయంలో ఒక ఏమని చెప్తారంటే 15వ తారీఖు వరకు అంత వృద్ధి ఉండదు. కానీ 15 నుంచి గురువుకు బలం రావడంతో మారిన తర్వాత, సూర్యుడు మారిన తర్వాత ఒక విపరీత వేద, గోచార వేద ఉంటుంది. ధనం పోతుంది. పుత్రుల విషయంలో, ధనం విషయంలో చాలా బాగుంటుంది వీళ్ళకి. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తుంటారు, మా అమ్మాయి పెళ్లి కాలేదండి, మా అబ్బాయి పెళ్లి కాలేదండి అవుతుందంటే ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే 15 తర్వాత వాళ్ళకి పెళ్లి సంబంధాలు వచ్చి పుత్రుల విషయంలో చాలా మంచి హ్యాపీ న్యూస్లన్నీ వింటూ ఉంటారండి. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ధనం విషయంలో. అప్పటిదాకా వీళ్ళ యొక్క మాటకి విలువ లేకుండా విపరీతంగా విలువ రావటం, ఇవన్నీ గురుడు యొక్క ప్రభావం వల్ల అంతా చక్కగా ఉంటుంది వీళ్ళకి. మన సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. 5వ హౌస్లో మారంగానే ఏమవుతుందంటే 5th హౌస్లో ఉండి 11th హౌస్లో దృష్టి చూస్తూ ఉంటారు అనమాట. 5th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే, సూర్యుడు 5th హౌస్లో ఉండటం వల్ల దేహలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యమాప్నోతి, పంచమ రవి సంయుతే,
పంచమంలో కనుక ఎప్పుడైతే రవి కనుక కనెక్ట్ అయ్యి ఉన్నాడో ఏమవుతుందంటే దేహలాస్యం, శారీరకంగా అలసిపోతూ ఉంటారంట. అంతేకాని మనస్తాపం ఏదో ఏంటి నాకు ఏమీ లేదు ఎన్ని కష్టపడుతున్నాను ముందుకెళ్ళట్లేదు ఏమవుతుందని బాధపడుతూ ఉంటారన్నమాట. అంతేకాని సుహృద్వేషం, ఈ టైంలో వీళ్ళకి స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం అంటే బంధువుల వల్ల లేదా స్నేహితుల వల్ల, తెలిసిన వాళ్ళ వల్ల, వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. బుద్ధి చాంచల్యం అంటే మనసు అనేది నిలకడగా ఉండదు. కాసేపు ఇది అంటారు, అది చేద్దామంటారు, అంటే రెస్ట్లెస్గా లోన ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇది వీళ్ళకి టెంపరీ అనమాట. ఇది టెంపరీనే, ఆ తర్వాత అంతా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి 11వ ఇంట్లో దృష్టి ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోపం అయితే ఉంటుంది. సూర్యుని యొక్క ప్రభావం ఉండటం వల్ల ఏం చెప్తారు, అధికారుల వల్ల కానివ్వండి, బాస్ వల్ల కానివ్వండి, ఆఫీస్లో ధనం కానివ్వండి, వీటికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్టుల ద్వారా వీళ్ళకి లాభప్రదంగా అయితే చాలా బాగుంటుంది. వీళ్ళకి 6th 7th హౌస్లో కుజుడు ఉండటం వల్ల అగైన్ ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలంట. 7వ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశం స్వబంధుభి కువార్త పుత్రపుత్రాణం పుత్రభాతృణం క్రోధ సప్తమేగే కుజే. 7వ ఇంట్లో కనుక కుజుడు ఉండటం వల్ల భోజనం టయానికి చేయకుండా ఉండటము, తర్వాత మనసులో ఎప్పుడు బాధపడుతూ ఉండటం, బంధువుల వల్ల చికాకులు ఉంటాయంట. అంతేకాకుండా చెడు వార్తలు వింటారు వీళ్ళు. అంటే వినకూడని వేరే వాళ్ళు ఇబ్బందిని అంటే క్రిటిసైజం ఎక్కువ, వేరే వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పుత్రుల ద్వారా లేదంటే సోదరుల ద్వారా కోపానికి గురే సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి టయానికి ఫుడ్ తీసుకోవటం, ఇంటర్పర్సనల్ స్కిల్స్తో అటు బంధువులతోటి లేదంటే వీళ్ళతో చక్కగా సౌమ్యంగా మాట్లాడి వాళ్ళు ఏదైనా అన్నా కానీ రెస్పాండ్ అవ్వకుండా అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్లో బాగా ప్రాఫిటబుల్గా ఉంటుంది వీళ్ళకి. తర్వాత 2వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనం నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనకి ఏదైనా కనుక కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలనుకుంటే ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇంకా వెళ్ళాల్సిన ప్రభావం ఉంది కాబట్టి ధనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ధనం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే వీళ్ళని రక్షించేది ఆపద్బంధువుడు శుక్రుడు అండి. శుక్రుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉన్నారండి. 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఏ విధంగా అంటే అండి, వాణిజ్య ధననాశం, శత్రువృద్ధి, ధనక్షయమం, గత జీవన రాహిత్యం భవేత్ తృతీయగే భృగునందని అని చెప్తారు. 3వ ఇంట్లో కనుక భృగునందుడు ఉంటే ఏమవుతుందంటే వాణిజ్య ధననాశనం, వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే శత్రు వృద్ధి, ధనక్షయము, శత్రువులు అనేవాళ్ళు పెరుగుతూ ఉంటారు, ధనం అనేది తరిగిపోతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే కొంచెం వీళ్ళు మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి శుక్రుడు వచ్చినప్పుడు 9వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్లేజర్స్, తీర్థయాత్రలు వెళ్ళటం, తర్వాత లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయంలో చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ బిజినెస్కి సంబంధించి ధనక్షయం అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి వచ్చేటప్పటికి మనకి 3 యొక్క గ్రహాల యొక్క స్థితి అండి. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలా ఉండబోతుంది? కుంభరాశిలో ధనిష్ట 2-3 పాదాలు ఉంటాయండి. తర్వాత మనకి శతభిషం వచ్చేటప్పటికి 1, 2, 3, 4 పాదాలు ఉంటుంది. పూర్వభద్ర మనకి నక్షత్రం కూడా ఇందులో ఉంటుందండి. ఈ యొక్క నక్షత్రాలు బట్టి మనం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే జయం ఏ పని చేసినా కలిసి వస్తుంది, ధన ప్రాప్తి ఉంటుంది, రాజ్యలాభం, విశేషంగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం కూడా చూపిస్తుందండి. ఇవన్నీ మనకి పాజిటివ్ సైడ్లో. మనకి ఛాలెంజెస్ వీళ్ళకి ఎక్కడ ఉంటాయంటే కూడా ధనహీనత, ధనం ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. తర్వాత బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది, భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి 3 వచ్చేటప్పటికి నెగిటివ్ సైడ్లో ఉంటుంది. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, ధనలాభము కూడా ఉంది. 3 వచ్చేటప్పుడు పాజిటివ్. ప్రతికూలంగా ఎక్కడ ఉంటుంది, ధనహీనత, బంధనము, భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది, ధనం రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్, కన్ఫ్యూజ్ అయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటారు. ముందుకు ఎలా వెళ్ళాలి, వెనక్కి ఎలా వెళ్తే ఏమవుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాటి గురించి అసలు చేద్దామా లేదన్న ఒక టెన్షన్, డైలమాలో ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి వీళ్ళకి. అయితే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంది. ఈ 2 పాజిటివ్గా ఉన్నాయి. మనకి నెగిటివ్ సైడ్లో మనకి ప్రతికూల పరిస్థితులు కనుక చూసుకుంటే ధనహీనత, బంధనము 2 కనిపిస్తూ ఉన్నాయి. ధనం లేకుండా ఇబ్బంది పడిపోయేసి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇబ్బంది పడుతూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంది, కొన్ని పాజిటివ్గా, కొన్ని ఛాలెంజెస్తో కూడి ఉంది. ఇంతే కాకుండా మనకి
మృత్యు నక్షత్రాలు లేదంటే లత్త అని కొన్ని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. వీటి ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి శతభిష నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, స్త్రీల ద్వారా లేదంటే ప్రాబ్లం వచ్చే అవకాశం, అదే స్త్రీలు అనుకోండి పురుషుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ స్త్రీల నాశనం, వీళ్ళు ఎవరైనా గునుకుంటే వాళ్ళ చుట్టూ ఉన్న స్త్రీలు కానీ ఏదన్నా వాళ్ళ ద్వారా వీళ్ళకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే స్త్రీలు అనుకోండి వాళ్ళ సరౌండింగ్లో సర్కిల్ ఎవరన్నా కంటే జెంట్స్ కానీ వాళ్ళ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు బాగుంటారు బట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చి వాళ్ళ ప్రాబ్లం ద్వారా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేను ఉదయం ఒక కాల్ వచ్చిందండి, వాళ్ళ పాప ఆయన కుంభరాశి, వాళ్ళ ఫాదర్కి స్ట్రోక్ వచ్చిందంట. ఓకే. సో ఇప్పుడు ఏముంది వీళ్ళకి ఓకే, బట్ ప్రాబ్లం అనుకుంది ఫాదర్కి ప్రాబ్లం అయింది. ఆ ఫాదర్కి ప్రాబ్లం అవడంతో హాస్పిటల్లో పెట్టడం, రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం, ఆ స్ట్రోక్ వచ్చే మనిషిని చూసుకోవాలి కదండి. తద్వారా పాపం ఈయన చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. ఏంటండి ఎలా ఉండాలని చెప్పేసి మా దగ్గరకు వచ్చారనమాట. సో ఇలా మనకి ఏమవుతుందంటేనండి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం అని చెప్తారు, అంటే వాళ్ళ ద్వారా ఇలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇది కుంభరాశి వాళ్ళకి ఈ ప్రకారంగా అన్నీ ఉంటాయండి. గురుగారు, స్థానచలనం కలిసి వస్తుంది అంటారు, అంటే ఉద్యోగ మార్పు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మారినా కూడా కలిసి వస్తుంది అంటారు, లేదంటే అంతగా కలిసి రాదంటారు? లేదండి, కుంభరాశి వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉందండి. మార్పు ఏదైనా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళొచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళకి ఏదన్నా సూచన ఉందా? ఈ టైంలో మార్పు వస్తుందండి, ఏది వచ్చినా యాక్సెప్టబుల్. వాళ్ళకి ఏది వచ్చినా ఒక ఆపర్చునిటీగా తీసుకుని వెళ్ళిపోవాలి. ఫారెన్ వెళ్ళడానికి ఆపర్చునిటీ వెళ్ళిపోండి. అప్పటిదాకా ఏదైనా ఇల్లు కడదామని ఆగినా కట్టండి. పెళ్ళి ఏదైనా కావాలంటే ఈ టైంలో చేస్తే కలిసి వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి మే 15th నుంచి గురువు మారటం వల్ల చాలా కలిసి వచ్చింది. అందులోనూ June 15 తర్వాత ఇంకా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. అంటే అది ఏమంటారు, ప్లానెట్ ప్రోగ్రెస్ అంటారు. ప్లానెట్ అందులో మూవ్ అయ్యేకుంది, జస్ట్ ఎంట్రీ ఉంది కదండి, ఆ ప్లానెట్ మూవ్ అయ్యేకుంది వీళ్ళకి కూడా శుభ సూచకాలన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. చిన్నపాటి మార్పులు ఏం కనిపించినా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అంటారు, చక్కగా అంతా పాజిటివ్గా ఉంది. గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? వీళ్ళకి ఒకటి ధనహీనత, 2 బంధనము, 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది. కొన్ని నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం కూడా చూపిస్తుందండి. ధనిష్ట నక్షత్రం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకటి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం అంతా బాగుంది, అంతా పాజిటివ్ సైడ్. బట్ వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటంటే బంధనము, బంధించబడినట్లు ఉంటుందండి. వీళ్ళు ఖచ్చితంగా జ్యోతిషి చెప్పించుకోవాలండి. ఎందుకంటే క్లారిటీ లేదు, వీళ్ళు ఎటు వెళ్తే బాగుంటుంది. అంటే పాపం ఇప్పటిదాకా ఇబ్బందులు పడి ఉంటారు కదండి లాస్ట్ 5 years. ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది, కానీ స్టిల్ భయపడుతూ ఉంటారు. ఎటు వెళ్తే ఇది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, వెళ్దామా లేదా, మీరు ఇందాక అడిగారు ప్రమోషన్స్ వస్తుందా లేదా, ఫారిన్లో ఉంటామా వెళ్తామా లేదా, లేదంటే ఏదైనా పని చేస్తే అవుతుందా లేదని ఈ టైపు టెన్షన్స్లో ఉండేసి వాళ్ళకు క్లారిటీ కావాలి. మన కనుక కన్సల్ట్ అయితే జ్యోతిష శాస్త్రం చక్కగా వాళ్ళకి అంతా స్టడీ చేసి చెప్పొచ్చు. లేదంటే వాళ్ళకి ఒక మెంటార్స్ బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే 1-2 సార్లు వాళ్ళతో డిస్కస్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. వీళ్ళకి రాజ్యలాభం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రాజశ్యామల యాగం చేయించుకుంటే బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు కానివ్వండి, కెరియర్లో స్టాగ్నేటెడ్ అయ్యి ఉంటారు. మొన్న ఒకళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేశారు, ఇదే చెప్పాం, మధ్యలో వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు ముందుకెళ్ళి అట్లా లాస్ట్ 5 years నుంచి అక్కడ కెరియర్లో గ్రోత్ లేదు, అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇంకా అక్కడ ఆగిపోయారు వాళ్ళు, ముందుకెళ్ళట్లా. అప్పుడు రాజశ్యామల చేసుకోవాలి. రాజశ్యామల కనుక యోగం చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మనీ అనేది కన్సర్న్ కాదు కదండి, ఆల్రెడీ బాగానే ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్, బట్ గ్రోత్ ఎదగాలి కదా ముందుకి. ఒక మిడ్ లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళకి రాజశ్యామల చేయించుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే అక్కడ వాళ్ళ మాటకి ఇంపార్టెన్స్, విలువ ఉండాలి. చాలామంది ఈ ఉంటాయి కదా చుట్టూరు అంతా ఉండేసి వీళ్ళ మీద ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు పైకి ఎదిగిపోతూ ఉంటే కిందకి లాగటం అని, ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ని వేరే వాళ్ళు లాక్కోవటం అని, ఈ టైపు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకేముందంటే ఈ హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వీళ్ళ యొక్క పని చేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోయిన ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి రాజశ్యామల చేసుకోవటం, లేదంటే మన్యు పాశుపతాభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. భయపడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన్యు పాశుపతాభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. దిష్టి కొట్టుకున్న, నరదిష్టిలో ఉన్న ఏడుపులు ఇవన్నీ చాలా ఉంటాయి. జ్యోతిష్యం కాకుండా ఇంకా వేరే చాలా ఉంటాయండి. వాటన్నిటికీ మన్యు పాశుపతాభిషేకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా కోర్టు కేసులు, పెద్ద పెద్ద కేసులు ఉన్నా మనకి చండీ హోమం, చండీ పారాయణం చేయించుకున్నా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకి కన్య వరపాశుపత హోమము ఇవన్నీ ఉంటాయి. తర్వాత రుక్మిణి కళ్యాణం చదువుకోవటం. ఇంకా వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే కాసర్ప దోషాలు, లేదంటే కుజ దోషాలు ఉంటే పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా వాటికి కావాల్సిన ఏమంటారు ఇష్టసిద్ధిని మనం ఈజీగా మన శాస్త్రాల్లో చెప్పారండి. ఓకే, మన శాస్త్రాలు పరిహారాలు ట్రిక్స్ ఫామ్లో అన్నీ చెప్పారు. ఎవరు కష్టాలు పడాలని, అవమానాలు పడాలని పోవడం లేదు కదండి. స్తోత్రాలు, వేదాలు, మంత్రాలు, శాస్త్రాలు నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఈ జీవితంలో మనకి ఛాలెంజెస్ ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు సాధించేటప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి కదండి, వాటిని అధిగమించడానికి ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏమంటే ప్రాపర్గా మంచి వాళ్ళని కనెక్ట్ అయ్యి
ఓకే, గురువులు యాస్ట్రాలజీని అప్రోచ్ అయ్యి 1-2 సార్లు జాతకం చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే త్వరగా రిజల్ట్ వచ్చేస్తుందండి. మీ మాటల ద్వారా కుంభరాశి వాళ్ళందరికీ కూడా మంచి ధైర్యాన్ని కల్పించారు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.